హైదరాబాద్ ట్రాఫిక్ ఈ రోజంతా అదే హాట్ టాపిక్. అందరూ సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం బెంగళూరుని అలా అనేవాళ్ళం, ట్రాఫిక్ అంటే బెంగళూరు ఇస్ ట్రాఫిక్ అని. ఇప్పుడు హైదరాబాద్ కూడా అలా అవుతుంది. ఎందుకంటారు ఆ రీజన్? సో ఐ వాస్ థింకింగ్, ఆలోచిస్తుంటే అమీర్పేట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సిటీ, కానీ అమీర్పేట్లో ఎప్పుడు అంత ట్రాఫిక్ ఉండదు. అసలు సిటీ స్టార్ట్ అయింది, Y2K బూమ్ అంతా స్టార్ట్ అయింది అమీర్పేట్లో, కానీ అక్కడ అంత ట్రాఫిక్ ఉండదు, తొందరగా ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. మరి హైటెక్ సిటీలో కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గ్ ఇలాంటి ప్లేసెస్లలో ఎక్కువ ఎందుకు ట్రాఫిక్ అక్యుమిలేట్ అవుతుంది అని ఆలోచిస్తే దెన్ మా ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చింది. సో వాడేమన్నాడంటే, అమీర్పేట్లో ప్లానింగ్ అనేది బాగుంటుంది, పెద్ద రోడ్లు ఉంటాయి, ఒక గ్రిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ రోడ్లో కాకపోతే పక్క రోడ్ నుండి వెళ్ళిపోవచ్చు, ఈజీగా మెయిన్ రోడ్ కనెక్ట్ అయిపోతుంది. సో దట్ వాస్ ద ప్లానింగ్ లాంగ్ బ్యాక్. కానీ తర్వాత మన సిటీ అంతా అమీర్పేట్ నుండి వెస్ట్ సైడ్ మూవ్ అయిపోయింది. అది చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయిపోయింది. ఐటీ జాబ్స్ గ్రోత్, మన సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంటే మన సిటీ గ్రోత్ అనేది వెస్ట్ సైడ్ చాలా ఫాస్ట్గా పికప్ అయింది. సో ఆ టైంలో గవర్నమెంట్స్ కూడా ఏంటంటే సింగిల్ రూట్స్ బాగా ప్రయారిటైజ్ చేయడం వలన ఆ గ్రిడ్ స్ట్రక్చర్ అనేది లేదు. ఎంత పెద్ద రోడ్లు ఉన్నా అందరూ ఒకటే రోడ్లో వెళ్ళాలి అంటే ఒక్క చిన్న వెహికల్ అడ్డం వస్తే ఒక్క డ్రైవర్ మిస్టేక్లో బ్రేక్ కొడితే వెనకంతా ఫ్లో ఆగిపోతుంది. ఒక్క చిన్న యాక్సిడెంట్ అవుతే ఫుల్ జామ్. సో ఎంత మంచి రోడ్డు ఉన్నా కానీ అక్కడక్కడ రోడ్లలో ఒక్క చిన్న బాటిల్ నెక్ వస్తే ఫసక్. అందుకని అందరూ ఒకే రోడ్లలో వెళ్ళడానికి ట్రై చేస్తారు. పక్కన ఇంకో ఆల్టర్నేటివ్స్ లేవు కాబట్టి ఈ బాటిల్ నెక్స్ వల్ల మన హైదరాబాద్లో చాలా ఘోరంగా ట్రాఫిక్ పెరిగిపోయింది.